తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఆవిష్కరణ చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని చేతుల మీదుగా స్థానిక నాయకుల సమక్షంలో చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పేదల పార్టీ తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు మార్చి 29వ తేదీన 1982లో స్థాపించారన్నారు. నందమూరి తారక రామారావు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేదల కోసం కిలో బియ్యం 2 రూపాయలతో బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చరిత్రను సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. నందమూరి తారక రామారావు గురించి చెప్పాలంటే ఆయనంత మహోన్నత వ్యక్తి ఎవరు ఉండరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. మీకందరికీ తెలుసు, ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా మన పెద్దాయన నందమూరి తారక రామారావు గారి గురించి కూడా చెప్పడం జరిగింది. మీకు చిన్నప్పుడు మన జిగ్గలమెట్టి చంద్రన్న గారు చెప్పిన విధంగా శ్రీరాముడు అవతారం కానీ శ్రీకృష్ణ అవతారం కానీ ఏదైనా చూడాలంటే దేవుడు తెలియదు మనకి. ఆయన పెట్టుకునే మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ రోజు ఏదో కొందరు రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒకటి మాట్లాడచ్చు. ఈ రోజు కూడా శ్రీరాముడు అంటే మన కళ్ళ కనపడేది మన నందమూరి తారక రామారావు గారు. శ్రీకృష్ణుడు అంటే కనపడేది మన కళ్ళ. ఇటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలకి సముచిత స్థానం ఇచ్చి ఈరోజు ఎందరో మంత్రులు ఉన్నారు. ఈ రోజుకు కొందరు మంత్రులుగా మన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ రోజుకి కొందరు ఎంపీ స్థాయిలో ఉన్నారు. ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ పెట్టిన దాని వల్ల ఒక కార్యకర్త స్థాయికి ఈరోజు ఎమ్మెల్యే ఎక్కారంటే దానికి తెలుగుదేశం పార్టీ ఒకటే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక కార్యకర్తల పార్టీ. ఈ రోజు మన నందమూరి తారక రామారావు గారి అడుగున మన పెద్దైన మన చిత్తూరు జిల్లా వాసి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా పరిపాలన చేస్తారంటే వాళ్ళ తాత బుద్ధులు కానీ ఇచ్చిన మాట ప్రకారం కార్యకర్తలు కాపాడటం కానీ, ఇచ్చిన మాట ప్రకారం రైతులు కానీ కర్షక కార్మికులు కాపాడటం కానీ తెలుగుదేశం పార్టీకి చెందుతుందని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మహిళా సోదరులకు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఆల్ ఆస్తిలో సమాన కారోజు ఇవ్వటం జరిగింది మన నందమూరి తారక రామారావు. మా ఆనంద్ ఈ లెక్క కూతురికి ఎవరికి తెచ్చుకున్నాడో లేదు తెల్ల, అది ఇచ్చి తీరాలి అందరూ. మనం ఆనంద్కి 2 కూతురులే అంటే ఆయన తెచ్చుకున్నాడు లేదు డౌట్ అంతే. అంటే వేరే వాళ్ళని అనకూడదని ఆనందం అండి అంతే.